వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అన్నోన్ థింగ్స్. కృష్ణప్రసాద్. అసలు అమ్మవారిని శాకాంబరి దేవిగా ఎందుకు అలంకరిస్తారు? అమ్మవారికి కూరగాయలతో అలంకరణ ఈ ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. పురాణాల ప్రకారం అమ్మవారిని ఆషాఢ మాసంలో శాకాంబరి దేవిగా అలంకరిస్తారు. పూర్వం వేదకాలంలో దుర్గమసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచుకుంటాడు. దానితో అందరూ దేవతలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ మరిచిపోతారు. తత్ఫలితంగా దేవతలకు శక్తిహీనులైపోతారు. నదీ జలాలు ఎండిపోతాయి. వర్షాలు లేక వృక్షజాతి నశిస్తుంది. లోకమంతా ఆకలితో అలమటిస్తుంది. అయితే ఋషువులు, దేవతలు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ దేవి కరుణతో శతాక్షి అనే నామముతో అనేక కన్నులతో భూమి మీదకి వస్తుంది. బీటలు వాడిన భూమిని, కరువు కాటకాలకు లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కంటిలో నుంచి నీరు వస్తుంది. ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండిపోయి లోకమంతా ప్రవహిస్తుంది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుంది. ప్రజలు ఆకలి వెంటనే తీర్చడానికి అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి అవతారం దాచింది. వివిధమైన కూరగాయలు, పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టులాగా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రజలంతా ఆ కూరగాయలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపద వచ్చింది. ఆ అమ్మవారు ఆవిడ అమితమైన కరుణా కటాక్షాల ప్రతికే ఈ శాకాంబరి అవతారం. శాకాంబరి అలంకరణ దాని గురించి చేస్తారు. పార్వతీదేవి దుర్గగా తన నుండి ఆవిర్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమసురుణ్ణి, రాక్షస సైన్యాన్ని 9 రోజులు యుద్ధం చేసి చివరికి దుర్గాసురుణ్ణి సంహరించింది. తదనంతరం దేవతలు, బ్రాహ్మణులు తిరిగి వేద పఠనం కొనసాగించారు. ఇదంతా ఆషాఢ మాసంలో జరిగినందువలన ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. మనందరి మీద అమ్మవారి ప్రేమ, కరుణ, కటాక్షాలు ఉండాలని మన ఛానల్ తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అలాగే అమ్మవారికి శాకాంబరి దేవి అవతారం మనిషి ఆకలిని తీర్చడానికి ఉద్భవించింది. అందువల్ల ఈ దేవిని పూజించడం వల్ల కామం నుండి విముక్తి లభిస్తుంది మరియు ఆకలిని దరి చేరదు అని భక్తులు విశ్వసిస్తారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్.